అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 27, 28, 29 తారీఖులలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల ఎదుట నిరసన దీక్షలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే గుంటూరు నగరంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈ దీక్షలు చేపడతా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా కస్తూర్బా మోడల్ స్కూల్స్కి సంబంధించినటువంటి హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వానికైనా ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులకు కనీసం మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. కనీసం మౌలిక సదుపాయాల్లో భాగంగా విద్యార్థులకు మరుగుదొడ్లు, టాయిలెట్స్ సరిపడు నిర్మించాలి. శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి అద్దె భవనాల నుంచి విముక్తి కలిగించి సొంత భవనాలు నిర్మించాలి. అదేవిధంగా ధరలు ఇవాళ ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి, ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తీసుకురావడం జరిగింది. 26 జిల్లాల్లో అన్నా క్యాంటీన్లు నిర్మించడం జరిగింది. ఆ అన్నా క్యాంటీన్లో ప్రతి ఒక్క పేదవాడికి 5 రూపాయలు చొప్పున వసూలు చేస్తూ మరి 90 రూపాయలు వాళ్ళకు వెచ్చిస్తూ ఉంది. పైగా ఖైదీలు, కనీసం ఖైదీలకు ఇచ్చే విలువ కూడా విద్యార్థులకు ఇవ్వలేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితుల్లో విద్యార్థులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ ఖైదీకి 83 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్న క్యాంటీన్లో సంబంధించినటువంటి పేదలకు 90 రూపాయలు వెచ్చిస్తుంది ప్రభుత్వం. మరి అటువంటి విద్యాలయాలుగా ఉన్నటువంటి మేధావులను తయారు చేసే విద్యాలయాల్లో మరి హాస్టల్ విద్యార్థులకు కేవలం 53 రూపాయలు మాత్రమే కేటాయించడం సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందుకనే విద్యార్థులకు మెనూను పెంచాలని చెప్పేసి, మెనూను పెంచి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటి, ట్యూటర్ పోస్టులు, స్వీపర్స్ పోస్టులు భర్తీ చేయాలి. గురుకులాలు, కస్తూర్బా స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్లు ఖాళీలు ఉన్నాయి, అవి కూడా భర్తీ చేసి మరి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కావలేదు ఈ రాష్ట్రంలో. మరి అందుకనే పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారు పేదలంతా కూడా. పేదలు వలసలు పోతూ ఉన్నారు, వాళ్ళతో పాటు విద్యార్థులను కూడా వెంట తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్స్లో సీట్లు రాక, మరి సీట్లు సరిపోక వాళ్ళు కూడా మధ్యలోనే అర్ధంతరంగా విద్యార్థులని తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ వలసలను ఆపాలి. అదేవిధంగా ఈ సీట్లు కూడా పెంచాలి. గురుకులాలకు, అదే కస్తూర్బాస్కు, మోడల్ స్కూల్స్కి 200 మంది మాత్రమే సీట్లు కేటాయించింది. అట్లా కాకుండా మరి ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో కస్తూర్బా స్కూల్స్, మోడల్ స్కూల్స్కు, అదేవిధంగా గురుకులాలకు కూడా సీట్లు పెంచాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.